తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా? బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేశారు. దాని మీద విచారణ చేసి నాన్చుడు ధోరణి అవలంబిస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కి. వచ్చే సంవత్సర వేడుకలు, నూతన సంవత్సర వేడుకలు తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటారా లేదా జైల్లో జరుపుకుంటారా స్పీకర్ తేల్చుకోవాలని సీరియస్గా చెప్పింది. అప్పటి నుండి విచారణ చేసిండు. 10 మంది ఎమ్మెల్యేలు పిలిచి విచారణ చేసి ఆ 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ ఇచ్చిండు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. వాళ్ళను అనర్హత ప్రకటించలేము, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారని క్లీన్ చీట్ ఇచ్చారు. మరి ఈ నిర్ణయం సరైనదా అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకుంటాం. 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో 10 మంది బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిర్రు. కారు గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళను అనర్హులుగా ప్రకటించాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు స్పీకర్కు కంప్లైంట్ చేశారు. కానీ ఆ పిటిషన్లను స్వీకరించి విచారణ చేసి వాళ్ళను అనర్హులుగా ప్రకటించలేదు. కాలయాపన చేసిండు స్పీకర్. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని విచారణ చేయాలి, ఏదో ఒకటి ప్రకటించాలని చెప్తే వాళ్ళకు 10 మందికి క్లీన్ చీట్ ఇచ్చిండు స్పీకర్. అయితే స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదా కాదా అనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తున్నది. చట్టం ప్రకారం స్పీకర్కు విచారణ చేసి ఏదైనా నిర్ణయం తీసుకునే హక్కు, అధికారం స్పీకర్కు ఉంది. సరైన ఆధారాలు లేకపోతే అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్కు లేదు. అయితే ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇది స్పీకర్ది తప్పుడు నిర్ణయం అని చెప్తున్నారు. స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించే విధంగా ఉంది అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పట్టుబడుతున్నారు. మళ్ళీ కోర్టుకు పోయే అవకాశాలు కూడా కనబడుతుంది. చట్టపరంగా స్పీకర్కు ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం ఉంది, కానీ రాజకీయ పరంగా ఈ నిర్ణయం స్పీకర్కి చాలా ఇబ్బందికర పరిస్థితులకు మారే అవకాశం ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లో చేరిన వారు 10 మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికపూడి గాంధీ, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, ప్రకాష్ గౌడ్, స్టేషన్ గన్పూర్ నుంచి వెళ్ళి కడియం శ్రీహరి. ఈ 10 మంది ఎమ్మెల్యేలు కారు గుర్తు మీద గెలిచి వాళ్ళు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరి కాంగ్రెస్ కండువా కప్పుకునేటప్పుడు రేవంత్ రెడ్డి చాలా చాకచక్యంగా కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తున్నటువంటి కండువాను కప్పలేదు. 3 రంగుల జెండా ఉన్నటువంటి కండువాను కప్పిండు. అది జాతీయ జెండాగా భావించవచ్చు, కాంగ్రెస్ పార్టీగా భావించవచ్చు. కాబట్టి లీగల్గా గెలవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ చెయ్యి గుర్తున్నటువంటి కండువా ఎక్కడ కూడా చేరిక సమయంలో కప్పలేదు. ఇది టెక్నికల్ ఇష్యూగా మనం చూడొచ్చు. అట్లాగే ఈ 10 మందిలో ముఖ్యంగా 2 మాత్రమే అనర్హత పిటిషన్కు అనర్హుడిగా ప్రకటించడానికి గురవుతారు. అక్కడ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. ఒకటి ఖైరతాబాద్ దానం నాగేందర్, 2 కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్. ఎందుకు అన్నప్పుడు దానం నాగేందర్ ఖైరతాబాద్లో కారు గుర్తు మీద ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిండు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా. ఆ గెలిచిన తర్వాత వచ్చినటువంటి పార్లమెంటు లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల్లో సికింద్రాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బీఫామ్ మీద అక్కడ పార్లమెంటుకి పోటీ చేసిండు. అంటే ఈ ఖైరతాబాద్లో ఏమో టీఆర్ఎస్ బీఫామ్ మీద పోటీ చేసిండు కారు గుర్తు మీద, సికింద్రాబాద్లోనేమో ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ నుండి చేయి గుర్తు మీద పోటీ చేసిండు. కాబట్టి ఆయన టెక్నికల్గా దొరికిండు. మరి స్పీకర్ దీన్ని ఎట్లా విచారించిండు, ఎట్లా క్లీన్ చీట్ ఇచ్చిండు అనేటువంటిది కుసమెరుపు. ఆయన మీద ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా పెట్టి ఈ విధమైనటువంటి తీర్పు ఇచ్చారు. అది సవాల్ చేస్తూ మళ్ళీ కోర్టుకు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక 2వ వ్యక్తి కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్. ఆయన గెలిచింది కారు గుర్తు మీద, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిండు. గెలిచిన తర్వాత తన కూతురికి ఎంపీ టికెట్ బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. బీఫామ్ ఇచ్చినా కూడా అది అట్లే పక్కకు పెట్టేసి కాంగ్రెస్ పార్టీలోకి పోయి కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ టికెట్ తీసుకొచ్చుకుంటూ తన కూతురికి బీఫామ్ తెచ్చుకుంటూ గెలిపించే ప్రయత్నంలో బహిరంగ సభలలో కండువా వేసుకొని చేరికలు చేర్పించుకొని తన కూతురు కడియం కావ్యకు చేయి గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని ఆయన బహిరంగంగా చెప్పిండు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా టెక్నికల్గా దొరికిర్రు.
మిగతా 8 మంది టెక్నికల్గా ఎక్కడ కూడా దొరకలేదు. టెక్నికల్గా దొరికి ఎవిడెన్స్ ఉన్న వాళ్ళని కూడా స్పీకర్ ఎట్లా వదిలేసిండు అనేటువంటిది ఇప్పుడు ప్రశ్న. మరి ఇక్కడికే ఇది సమాప్తం అవుతుందా అంటే కోర్టుకు పోయే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, నాయకత్వం, ఎమ్మెల్యేలంతా కూడా మళ్ళీ కోర్టుకు పోయే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. అయితే పార్టీ ఫిరాయింపు చట్టం ఏం చెప్తుంది అంటే భారతదేశంలో పార్టీ మారితే యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఆ ఎమ్మెల్యే అనర్హుడు. అయితే దీంట్లో మళ్ళీ ఇంకోటి ఉంది. ఆ గెలిచిన ఎమ్మెల్యేలలో 2/3 వంతు అందరు కూడా పార్టీ మారితే ఈ అనర్హత చెల్లదు. కాబట్టి మారితే టీఆర్ఎస్ నుండి 2/3 వంతు మారితే ఏం కాదు, కానీ మారింది 10 మంది, దొరికింది 2. ఇట్లా మరి స్పీకర్ నిర్ణయము కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది అనేటువంటిది చర్చలు నడుస్తున్నాయి. కాబట్టి దీని మీద బీఆర్ఎస్ పార్టీ న్యాయం కావాలని మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే స్పీకర్ ఏ ప్రకారం నిర్ణయం తీసుకున్నాడు, ఏ విషయాలను, ఏ అంశాలను విచారణ చేసిండు, ఆయన దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటి, ఇంకా సాక్ష్యాలు ఏం లేవు అనేటువంటిది మళ్ళీ ఒకసారి కోర్టు పరిశీలించే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు, సీసీ ఫుటేజ్లు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్లు, పేపర్ ప్రకటనలు, ఇవన్నీ కూడా మళ్ళీ హైకోర్టుకో సుప్రీంకోర్టుకో బీఆర్ఎస్ పార్టీ సమర్పించే అవకాశం ఉంది. కాబట్టి మరి కోర్టు ఏం నిర్ణయం తీసుకోబోతుందో చూడాల్సింది.